రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ రణరంగంగా మారింది. బెల్లెట్ ట్రైన్ కు భూములు ఇవ్వబోమని రైతులు తెగేసి చెబుతున్నారు. సరైన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. 1000 గజాల స్థలంతో పాటు 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు నగదు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ 650 ఎకరాల భూమి సేకరణకు ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. ఇప్పటికే భూ వివాదంలో రైతులపై కేసు కూడా నమోదు చేసింది. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మహిళా ఎస్ఐ వనజ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ప్రభుత్వ భూమికి రక్షణ కల్పిస్తున్న పోలీసులపై దాడులు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 8 మంది రైతులపై కేసులు నమోదు చేశారు. కుర్చీలు, రాళ్లు విసిరి పోలీసులను అడ్డుకున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్న ఎస్ఐ పోలీసుల కళ్లలో కారం చల్లి విధులకు ఆటంకం కలిగించినట్టు పేర్కొన్నారు. బహదూర్గూడలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ పరుగులు గుబ్బులు పుట్టిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా తమ భూములు లాక్వద్దంటూ కూడా స్థానికులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో 650 ఎకరాల సంబంధించిన భూసేకరణ చాలా వేగవంతంగా కొనసాగుతుండే కేవలం 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బహదూర్గూడ సంబంధించిన తండాను మాత్రమే ప్రస్తుతానికి అందులోంచి మినహాయింపు ఇచ్చడం జరిగింది. ప్రస్తుతానికైతే తమ విలయం భూములు కొన్ని ఏళ్లుగా తాతల కాలం నుంచి తమ వ్యవసాయం చేసుకుంటూ ఇదే ప్రాంతాన్ని ఇదే నెలని నమ్ముకుంటూ కూడా తాము బతుకుతామంటూ ఆందోళన చేస్తున్నారు. నిన్న ఒక్కసారిగా ఇదే ప్రాంతంలో ఉధృత చోటు చేసుకున్న నేపథ్యంలో తండావాసులు తమ ఇంటి ముందు బైఠాయించి తమ భూములు లాక్వద్దంటూ కూడా ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఇంటి ముందు బైఠాయించి కూడా తండావాసులంతా కూడా తమ నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వారితో మాట్లాడదాం. ఇప్పుడు మా తాత పోయిండు, మా నాయన పోయిండు, ఇప్పుడు నేను కూడా దాదాపు ఇప్పుడు మా కొడుకులు కూడా పెళ్లికి వచ్చారు. 3 తరాలు అయిపోయినాయి. 70 నుంచి 80, 90 సంవత్సరాల నుంచి ఇక్కడ చేసుకొని తింటున్నాం. ప్రతి పంట పండిస్తున్నాం మేము ఇక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, బుల్లెట్ ట్రైన్ కావాలని, బుల్లెట్ ట్రైన్కు భూమి కావాలంటుంది. రైతులతో చర్చించాలన్నా, నీకు ప్రాజెక్టే కట్టాలనుకుంటే నువ్వు రైతులతో చర్చించాలన్నా. మాకు ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు 4 సార్లు పిలిచినాం. ఒకటే చెప్పినాం, మాకు కాంపన్సేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పినాం. ఎప్పుడు ఇవ్వాలి? 1500 గజాలు 1200 గజాలు ఇచ్చి ఒక 50 లక్షలు 40 లక్షలు ఇస్తే మేము అట్లా సెట్ అయిపోయి మీకు ల్యాండ్ ఇవ్వగలుగుతామని చెప్పినాం. మేము 70-80 ఏళ్ళ సంది ఉన్నాం. కానీ మీరేం చేస్తారు? 500 గజాలు మేము ముష్టి ఇచ్చినట్టు ఇస్తాం, 500 గజాలు ముష్టి ఇచ్చినట్టు ఇస్తామంటే ఏడుకెళ్ళి అవుతుంది? మేము ఎట్లా బతకగలుగుతాం? ఈ వ్యవసాయం మీదనే బతుకుతున్నాం. ఆ తర్వాత మా జనరేషన్ కొంచెం మారినాక మేము పూల తోటలు వేసుకున్నాం. పూల తోటలు వేసుకొని మేము రోజు సాగు చేసుకుంటూ రోజుకో 1000 రూపాయల నుంచి 1500, 2000 మా డైలీ ఆదాయం. ఆ ఆదాయంతోనే మేము బతుకుతున్నాము. ఆ ఆదాయంతో బతుకుతూనే మేము సడన్గా ఈ బుల్లెట్ ట్రైన్ అనేసరికి మాకేం చేయాలనో ఇప్పుడు ఏం దోస్తలేదు. ఈ మొత్తం చుట్టుపక్కల పెన్షన్ వేసేసారు. ఈ పెన్షన్ వేసేసుకొని మొత్తం పోలీసులు దిగిపోయారు. మాకు ఇక్కడ బయటికి పోనిస్తలేరు. నిన్న పొద్దుగాల 10 గంటలకు కరెంటు కట్ చేస్తే ఇవాళ పొద్దుగాల కరెంటు 10 గంటలకు రిలీజ్ చేసారు. నైట్ మా ఆడపిల్లలు ఉన్నారు, చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు బాత్రూమ్ పోవాలన్నా, బయటికి ఎక్కడ పోవాలన్నా వాళ్ళు ఎట్లా పోతారు సార్? నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, అన్నం వండుకుందామంటే నీళ్లు లేవు. మీకు బుల్లెట్ ట్రైన్కు భూమి కావాలంటే రైతులతో మీరు ఏదైనా మాట్లాడండి. మీరు 1000 గజాలు ఇస్తారా, 500 గజాలు ఇస్తారా? కాదు, మీరు ఒకసారి వచ్చి మమ్మల్ని మీకు ఏం కావాలంటూ మేము మా డిమాండ్ ఏంటి సార్? మాకు 1000 నుంచి 1200 గజాల మంచి జాగా మాకు ఎక్కడన్నా మాదికు చూపించి మాకు 30 లక్షలు క్యాష్ ఇస్తే మేము జీవన ఆధారం అనేది మా నడుస్తుంది సార్. మా ఆధారం ఏం లేదు. కొంచెం డబ్బులు ఇస్తే అన్ని రోజులు మేము మా జీవన ఆధారం నడుస్తుంది. మాకు కావాల్సింది ఒకటే సార్, మాకు మంచి జాగల ప్లాటులు చేసి ఇస్తారా? మీరు 1000 గజాలు జాగా ఇచ్చి మాకు 30 లక్షలు ఇస్తే మేము దానికి రెడీ సార్. మా డిమాండ్ ఒకటే, మీరు ఏదో ఉగ్రవాదుల్లాగా వచ్చి నిన్న అటాక్ చేసి ఎమ్మెల్యేతో లేకుండా ఏ కన్స్ట్రక్షన్ లేకుండా మాకు దాడులు చేసినట్టు చేసి పించింగ్ చేసేసి టెంట్ వేసి 2 రోజుల నుంచి కరెంట్ లేదు. మాకు 2 రోజుల నుంచి కరెంట్ లేక మొత్తం భయకాంతుల్లో అయిపోయారు. అందరూ అయిపోయి ఎగ్దమ్ అటాక్ చేసినట్టు చేసి మాకు ఏది ఉన్నా ఎకరకు 1200 గజాల నుంచి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చూసుకోవచ్చు, విజువల్స్లో తమకు సంబంధించి తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించి కారు ఒక్కసారిగా వచ్చేసి తమ భూములు లాక్కోవడం సరైనది కాదు. నిన్నంతా కూడా ఈ ప్రాంతం రణంగా మారింది. ఒక రోజంతా కరెంటు లేకుండా చేసే ప్రయత్నం చేశారంటూ కూడా వారంతా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే వీరు ఇంకా బిక్కుబిక్కుమంటూ కూడా కాలం గడుపుతున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. తమ బుల్లెట్ ట్రైన్కి దానికి ప్రభుత్వం సంబంధించిన చేసే పనులకి తాము అడ్డంకి కాదు, కానీ తమకు స్పష్టమైన ప్యాకేజ్ ఇస్తే మాత్రం తాము
తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాం, కానీ రాత్రికి రాత్రి వచ్చి తమ భూములకు సంబంధించి ఫెన్సింగ్ వేయడం సరైనది కాదంటూ గ్రామస్తులు ఇక తండావాసులంతా కూడా ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. కనిపిస్తున్న సాయితో కలిసి కిరణ్, ఎన్టీవీ, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, బౌదర్గూడ నుంచి.